ఓం నమో వెంకటేశాయ. 75 సంవత్సరాల సంగీత ప్రపంచంలో ఎంతో మంది నిష్ణాతులైన విద్వాంసులకు జాతీయ అంతర్జాతీయ వేదికల ద్వారా తన అమూల్యమైన మృదంగ సహకారాన్ని అందించిన పద్మశ్రీ యల్లా వెంకటేశ్వర్ల గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. గురుగారు, తిరుమలలో నాద నీరాజన కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నో సందర్భాల్లో బ్రహ్మోత్సవాల్లో మీరు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలు ఇచ్చేటప్పుడు స్వామివారి నుంచి మీకు ఏదైనా అనుభూతి కలిగి ఈ బాహ్య ప్రపంచానికి అతీతంగా శిఖరాయమానంగా జరిగినటువంటి కార్యక్రమాల గురించి ఏమన్నా ఒకటి రెండు వివరించగలరు? బ్రహ్మోత్సవాల్లో నేను మృదంగం సోలో, అప్పుడు మృదంగం సోలో వాయించేవాడిని. తర్వాత నా తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉంది, పాడేదారు వాడు. ఆవిడ అక్కడ కూర్చుని చాలా ఆనందపడిపోయింది. నేనంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాచేరీ జరిగింది, నేను వాయించాను. ఇట్లా ఈ పంచరత్నాలు చేశారు కదా, అప్పుడు నన్ను రమ్మన్నారు. ఒక లెటర్ రాశారు సదాశివం గారు, మెడ్రాస్లో 2 నెలలు ఉండాలి మీరు అంటే. రేడియోలో ఉద్యోగం కదా, ఉండలేను, నేను వాయించవలసింది అది. అంటే అంత ఇష్టం నేను అనేది. తర్వాత నవమృదంగం జరిగింది ఇక్కడ, నవమృదంగం సమ్మేళనం. నాకు ముందు నేదునూరి కృష్ణమూర్తి గారు పాట, విపరీత జనం వచ్చేసారు. కింద అన్నమాచార్య దాంట్లో జరిగింది, అద్భుతంగా జరిగింది నవమృదంగం. అదేని స్వామివారి అనుగ్రహం. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, అప్పటికి ఎస్వీబీసీ ఛానల్ రాలేదు. మేము కూడా ఇలా ఛానల్ ప్రత్యేకంగా ఉండాలని చెప్పేవాళ్ళం. అప్పటి ఈవో చైర్మన్ గారు వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఇది. ఇలాంటి ఛానలు బహుశా ఎక్కడ లేదు. ప్రపంచవ్యాప్తంగా తిలకిస్తున్నారు స్వామివారి యొక్క సేవలు, ముఖ్యంగా కార్యక్రమాలు, వేదపారాయణం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ చాలా కష్టపడి చేస్తున్నారు. మంచి ఛానల్. నేను కార్యక్రమాలు ఇచ్చినప్పుడు వర్షం వచ్చేది, అంటే ప్రకృతి పులకించి చేయడం అంతే. అంటే నాది గొప్పతనం కాదు. ఇప్పుడే వర్షం రావాలంటే చేయలేము, అది అనుసంధానం కావాలి. ఇవన్నీ కూడా నాదం యొక్క మహిమ. అది దేవుడికి అది కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఇవన్నీ జరగవు. దేవుడు మహిమలే కదా, నా మహిమే ఉంది. నాకు ఐఎమ్ ఆర్డినరీ పర్సన్. ఆయన అనుగ్రహం వల్లే నేను ఇంతవరకు వచ్చాను. 75 సంవత్సరాలు నిర్విరామంగా ఎక్కడా అది గ్రాఫ్ పైకి వెళుతుంది కానీ కిందకి రాలేదు, అంతే కదా. 81 సంవత్సరం మరి ఇప్పటికీ నేను కార్యక్రమాలు ఇస్తున్నానంటే వారి అనుగ్రహం. ఇంకో విషయం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో డ్రౌట్ వచ్చింది, వర్షాలు లేవు. వరుణ యాగాలు చేశారు. ఎవరంటే టీటీడీ వారు, వేద పండితులు వాళ్ళందరూ వచ్చి చాలా బ్రహ్మాండంగా చేశారు. నా ప్రోగ్రాం పెట్టారు, నవమృదంగం. ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం ఒక వారం రోజులు అని అక్కడక్కడ పెట్టారు. మీకు ఆశ్చర్యం అండి, ఆ రోజు ప్రారంభం, సాయంత్రం అయింది. పొద్దున్న యాగం చేశారు, సాయంత్రం నా కార్యక్రమం. వర్షం వచ్చేసింది. అప్పుడేమైంది, మృదంగాలు తడిసోతాన్ని తీసేస్తున్నాను. ఇది అతిశక్తి కాదు. మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ వాయించండి సార్ అంటున్నారు వీళ్ళు. మళ్ళీ మళ్ళీ వచ్చింది. ఇక బాగా పెద్ద వర్షం వచ్చింది. ఇక మొదలుగా తడిచినాయి కొద్దిగా, ఇలా వెళ్ళిపోయాం తీసుకెళ్ళి. అదొక అపురూపం. అలా హైదరాబాద్లో వరుణ యజ్ఞం చేయాలని కూడా పెట్టారు. మొదటి రోజు ఉదయం ప్రారంభించాం. దానికి ఇక్కడే ప్రత్యేకమైనటువంటి రాగాలు ఉన్నాయి, తాళాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక నిర్దేశించారు కదా పెద్దలు. అది చేసినప్పుడే అది పెద్ద పెద్ద ఇవి ఉంటాయి చూడము, లౌడ్ స్పీకర్స్ అంటారు, పెద్దవి ఉంటాయి.
అవి తెప్పించి పైకి పెట్టించాను ఓకే. ఆకాశానికి. ఈ నాదం పైకి వెళ్ళాలి, ఓకే. మృదంగం ఒకటే, ఇంకేమీ లేవు. అక్కడ యజ్ఞం జరుగుతోంది. 1000 మంది వచ్చి వాడు చేస్తున్నారు. సాయంత్రం అద్భుతమైనటువంటి ఉరుములు. నేను ఆపేశాను. వర్షం, విపరీతమైన వర్షం. అంటే ఏమిటంటే దానికి నాదంతో ఆ మంత్రాలు వీటితోటి వైబ్రేషన్స్ వెళ్తాయి. కరుణానిధి గారు ఆయన ఇలాంటివి పెట్టరు కదా, వాళ్ళకి మంచినీళ్ళు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో సలహా ఇచ్చారు, పెట్టుకోండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ టీటీడీ వారు ఏర్పాటు చేశారు. 3 రోజులు. ఫస్ట్ డే నన్ను పిలిచారు. ఈ అనుబంధం ఉంది కదా, స్వామివారు నన్ను పంపించాడు. వెళ్ళాను. మళ్ళీ అక్కడ కూడా పందిరి పెద్ద 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 పందిళ్ళు వేశారు. సెకండ్ డే యజ్ఞం చేయడానికి కూడా వీలకపోయింది. దాదాపు 3.5 గంటలు వాయించాను ఆ రోజున. మేఘావృతం అయిపోయింది. పెద్ద వర్షం, ఎగిరిపోయాయి. ఈ పందిళ్ళు వేశారు. తర్వాత 3వ రోజుని విచిత్రంగా ఏంటంటే ప్రకృతికి మన సంగీత వాద్యాలకి సంబంధం ఉందని అప్పుడు తెలిసింది నాకు. తడిచిపోయింది. నాకు వేదిక వేశారు. అలాగే ఏదో దుప్పటది వేసుకుని మళ్ళీ వాళ్ళు వదలట్లేదు నన్ను. ఇప్పుడు అక్కడ వర్షంలో యజ్ఞం చేయడానికి కష్టం అవుతుంది. అయినప్పుడు చేస్తున్నారు. టీటీడీ నుంచి వచ్చారు విద్వాంసులందరూ కూడా, పండితులు. మొదలుపెట్టాను ఉదయం వాయిస్తున్నాను. మళ్ళీ వర్షం మొదలైంది. విచిత్రం సంఘటన ఏంటంటే స్వామివారి మీద ఒట్టేసి చెప్తున్నా, జరిగింది ఇది. ఆశ్చర్యం వేసేసింది. నేను వాయిస్తున్నాను, నెమ్మదిగా వాయించేటప్పుడు వర్షం కూడా నెమ్మదిగా వస్తుంది. అది విచిత్రం కదా. మళ్ళీ ఉధృతంగా వాయించేటప్పుడు మళ్ళీ ఉధృతం. అది అంత బాగా కనెక్ట్ అయింది అక్కడి నుంచి. నిజంగా అది స్వామివారి అనుగ్రహమే. నాదే ఉంది. ఆయన అలా పలికించారు. ఆ నాదం అలా పైకి వెళ్ళింది. దాంతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎలా వస్తున్నాయా, కనెక్ట్ అవ్వాలి. ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు, మనకి ఏమీ లేదు. ఇది కూడా అంతే, కనెక్ట్ అవ్వాలి. ఆ స్వామివారు కరెక్ట్ చేయించాడు అంతే. నువ్వు లేకపోతే నన్ను పిలవటే ఏంటి చెప్పు. 4 సార్లు జరిగిందండి అలాగా. ఇది యొక్క అద్భుతమైన నాదానికి సంబంధించి చెప్తున్నాను. ఈ నాదానికి ప్రకృతికి సంబంధం ఉంది. అది స్వామివారి అనుగ్రహమే. నాకు ఆ ఆలోచన రావటం, మరి ఆ తాళాల్లో వాయించటం, ఊరికి రోడ కొట్టేయటం కాదు కదా. ఏ ముక్తాయిలు పెట్టి ఆ ముక్తాయిలు వాయించడానికి అక్కడే ఉంది. కరెక్ట్ కావాలి. వర్షం కురిసే మేఘాలు వేరు, మామూలు మేఘాలు ఉంటాయి, ఇది వేరు. ఆ తగిలితే కనెక్ట్ అయితే అప్పుడు అద్భుతంగా అమృతవర్షిణి అంటారు. అది దీక్షల వారు అమృతవర్షిణి రాగం చేశాడు ఆయన. అది చేసినప్పుడు వర్షం వచ్చింది. అంటే అంత అద్భుతంగా పాడుంటాడు ఆయన. అది పైకి టచ్ అయి ఉంటాయి. ఇవన్నీ సైంటిఫిక్కే. అది నాదం, దైవ కృత్పాలను వచ్చే నాదం అంతే. డివైన్ మ్యూజిక్ అంటారు దాన్ని. అది వస్తుంది, ఎప్పుడు కూడా రాదు, నాకు కూడా రాదు. అది స్వామి కలుగు చేస్తాడు. అని వెంకటేశ్వర స్వామికి అంకితమయ్యా నేను. మాకు కుటుంబం అంతా. నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. లండన్ పిలిచారు మన గణపతి సత్యనారాయణ స్వామి వారు. రాయల్ ఆల్బర్ట్ హాల్, పెద్దది, ప్రపంచంలోనే అద్భుతమైన హాల్, అట్లాంటి లేదు. ఇప్పుడు రాయల్ వాళ్ళు కట్టింది. అక్కడ వారి కార్యక్రమం పెట్టారు. ఫ్లూట్ రమణి. నేను అది ఫిక్స్ అయింది. నాకు వీసాలన్నీ వచ్చాయని. ఇంకా 10 రోజులు ఉంది ఆ కార్యక్రమం. డాక్టర్ని సలహా తీసుకున్నాను. అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, నువ్వు ట్రావెల్ చేయొచ్చు అని.
అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన కచేరీ ఇచ్చానయ్యా. ఆఫ్టర్ సర్జరీ హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ముందు స్టంట్లు వేశారు, అది ఫెయిల్ అయింది, మళ్ళీ జరిగింది. మరి అది సాధ్యమా? స్వామివారి అనుగ్రహమే. లేకపోతే ఏంటంటే హార్ట్ ఆపరేషన్ ఏంటి, నేను ట్రావెల్ చేసి లండన్ అద్భుతమైన కచేరీ, అది మధ్యలో నాకు భయం వేసింది ఎక్కడ ఆగిపోతుందని. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసిన గుండె కదా, భయం వేసి ఎలా ఆగిపోతుందో, వెళ్ళిపోతుంది అది ప్రవాహం కింద. వెట్టిగా చప్పట్లు. గణపతి సత్యనారాయణ స్వామి వారు వారు కూడా ఆశ్రయించారు. వెనకాల నుంచొని ఆనందపడిపోయాడు ఆయన. ప్రజలు 5,000 మంది పడుతుంది ఆ హాలు, ఆడిటోరియం. 4 అంతస్తులు ఉంటుంది. ఎక్కడున్నా ఈ ఆర్టిస్టులు కరెక్ట్గా అంత అద్భుతమైనటువంటి సైంటిఫిక్గా కట్టారు అది. అలాంటి ఆడిటోరియంలో కార్యక్రమం ఒకటే గొప్ప చరిత్ర. చాలా తక్కువ మంది ఇచ్చుంటారు. లతా మంగేష్కర్ గారు ఇచ్చారు, రవిశంకర్ గారు ఇచ్చారు, మేము ఇచ్చాం. నాకు అది అదృష్టం. ఈ సంఘటన జరిగింది. ఆపరేషన్ అయిన వాడు ఎలా వెళ్తాడయా? మరి ఆయన కృపే కదా, సేఫ్గా మళ్ళీ వచ్చాం. మధ్యలో మటుకు చాలా భయం వేస్తుంది. స్వామివారి దేవాలయం వెళ్ళడం జరిగింది, అద్భుతంగా జరిగింది. గురుగారు, మీ 75 సంవత్సరాల సంగీత ప్రయాణంలో రమారమి 5,000 మంది గాత్ర వాద్య సంగీత విద్వాంసులందరికీ కూడా తమ అమృత తుల్యమైన మృదంగ సహకారాన్ని అందించారు. ఏమైనా ఒకటి రెండు అనడం ఎందుకంటే సమయాభావం వల్ల కొన్ని ఏమైనా మీరు? స్వామివారి అనుగ్రహం వల్లనే జరుగుతుంది. ఆయనే నడిపిస్తున్నారు. 7వ సంవత్సరం అప్పుడు ప్రారంభించాను కచేరీ అనుభవం. ఒక్కో కచేరీకి నేను తెలుసుకుంటున్నాను. నేను ఇంకా ఈ విద్యార్థినే, పెద్ద గొప్ప ఏం కాదు అది. 5,000 మంది కళాకారులు అంటే గాత్రం, ఇటు మేలు ఫిమేల్ అని ఉన్నారు. చిన్నవాళ్ళ నుంచి పెద్ద స్థాయి వరకు జరిగింది. అయితే ఇటు వైలను, ఫ్లూటు, నాదస్వరం, మరి సాక్సోఫోను, సారంగి, సితారు, మ్యాండోలిన్, ఇవన్నీ రకరకాల వాయిద్యాలు. సరోద్దు, చిత్రవీణ, రుద్రవీణ, వీటితోటి ఫ్లూట్. సరే, ఇటు కర్ణాటక సంగీతం, ఇటు హిందుస్థానీ జుగల్బందీ కార్యక్రమాలు అనేది ఇటు హిందుస్థానీ కర్ణాటకంతో ఉంటాయి. నేను వాయించిన కచేరీలు ఎవరో వాయించి ఉండరు. మృదంగం వాయించారు, పెద్దవాళ్ళంతా ఉన్నారు. దాని గురించి కాదు, దీనికి పెద్ద చిన్నాని కాదు, అవకాశం వచ్చింది భగవంతుడి యొక్క అనుగ్రహం. నిన్నటి వరకు వాయిస్తున్నాను. తర్వాత సోలోలు ఇవ్వటం 70 దేశాలు తిరిగాను. ఎక్కువ అన్ని సోలోలే. ఎవరికి విదేశాల్లో ఇచ్చింది ఎవరంటే టిఆర్ మహాలింగం గారు, ఈమల శంకర శాస్త్రి గారు, బాలమల్లికృష్ణ గారు, శ్రీరంగ గోపాలత్రి గారు. అంతే, 70 దేశాలు తిరిగాను. సోలో కార్యక్రమాలు మరి ఇవ్వటం అనేది ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతాయి, హిందుస్థానీ వాళ్ళు జరుగుతాయి. కర్ణాటక సంగీతంలో సోలో అనేది అది ఒక. ఈ సోలో మృదంగం ఇంట్రడ్యూస్ 50 ఏళ్ల క్రితమే మీరు చేశాను. 50 ఏళ్ళు అవుతుంది. నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నారు. అప్పుడు ఒకేదో సందర్భంలో నా ప్రోగ్రాం పెట్టారు. ఆయన మంచాల జగన్నాథరావు గారు వీణ. ఈయన మధ్యలో ఆయన కారు ఆగిపోయింది. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు, సెల్ లేవు, ఏమి కదా, కమ్యూనికేషన్ లేదు. రాలేకపోయినాడు ఆయన. అప్పుడు జరిగింది సంఘటన. అప్పుడేమైంది, ఇదే అక్కడ మరి చుట్టుపక్కల ప్రదేశం జనం వచ్చేసారు. వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంజనీర్స్ అంతా ఉంటారు కదా. ఏం చేయాలి? అక్కడ ఇంకో ప్రత్యామ్నాయంగా ఇంకో ఆ కళాకారులు ఎవరు ఉంటారు కదా. అప్పుడు ఓకే వస్తానని మొదలుపెట్టాం. అప్పుడు ఏం చేయాలి? జనాలకు కూర్చున్నారు, లేవట్లేదు. 3 గంటలు సాగింది. నేను కొన్ని ప్రక్రియలు చేశాను. అంటే ధ్వని
ఈ జంతువుల అరుపులు ఎలా ఉంటాయి, పక్షులు, అదే తర్వాత ప్రకృతి ధ్వనులు, వర్షపాతం, సముద్రపు అలలు, అలాగే సముద్ర ఘోష, తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఈదురుగాళ్ళు. నిత్యం నాకు ఏదో ఒకటి చేయాలని ఒక నాదం నుంచి వాటి యొక్క సౌండ్స్ ని. అవును, అంతే కదా. అట్లాగే ఇప్పుడు మామూలు మిమిక్రీ చేస్తుంటారు కదా వీళ్ళు, అలా కాదు, ఉన్న మృదంగం నుంచి, మృదంగ నాదం నుంచి. అంతే. అదొక అద్భుతమైన అనుభూతి. ఒకదానికి చప్పట్లండి, ట్రైను, గాడిద ఎలా అరుస్తుంది, గుర్రం ఎలా పరుగుతుంది, అసలు స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఆగుతుంది, ఏనుగు ఘీంకారం, ఇవన్నీ అనుకుంటా. ఇప్పుడు ఆ శబ్దం నేను రీసెంట్గా మీ 75th ప్లాటినం సెలబ్రేషన్స్ లో ఆడియో వీడియో విజువల్ వేశారు. అందులో ఈ సౌండ్స్ అన్ని కూడా ఎప్పుడు ఎక్కడో మైసూర్లో వాయించింది అది కచేరీ. అదేనండి, ఇలా చాలా అలా. అంటే ఇది మొదట అదే నాగార్జున సాగర్. అదే అప్పుడు నాకు అనిపించింది, ఓకే మృదంగం సోలో ఇవ్వచ్చు, ప్రేక్షకులకు నచ్చింది కదా. అది ఏ సంగీతం అంటే నాదం, సునాదమైనటువంటి నాదం, నవరసాలు ఉండాలి దాంట్లో, ఊరికి ఈస్థెటిక్ సెన్స్ అంటారు, అది ఉండాలి. అప్పటి నుంచి మొదలైంది సోలో ఇవ్వటం. మరి ఇన్ని దేశాల్లో అన్ని సోలోలు ఇచ్చిన వాడు ఎవడున్నాడు చెప్పండి మృదంగంలో, అందులో ఆంధ్రుడు. వాడి సంగతి మనకు అనవసరం. ఇదంతా మన వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల జరిగినాయి అనుకుంటాను నేను. మనకి ఎంతకంటే ఈ జన్మలో ఇలాంటివి సంఘటనలు జరిగినాయి. సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, మారిషస్ అనేక దేశాల్లో నా శిష్యులు ఉన్నారండి, దాదాపు 2000 మంది శిష్యులు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మృదంగంలో ఒక లాంగ్ నోట్ రాదు, శబ్దం అంతే. శబ్దం కొంత 2 సెకండ్లు ఉంటుంది, 3 సెకండ్లు ఉండొచ్చు. లాంగ్ నోట్ అంటే ఓంకార్ ప్రతిధ్వని, ఓంకారం అని నేను అనుకున్నాను. చాలామంది ఏదో ఇతను గిమిక్ చేస్తున్నాడు, మైకు లేకపోతే ఏదో ఉంది లోపల ఏమైనా పెట్టాడేమో అనుకున్నారు. ఓంకార శబ్దం నేను కూడా విన్నా కదమన్నా, అది ఒక 1 minute to 2 minutes అలా ఉంటుందండి ఓంకారం. అది నిజంగా నా ప్రతిభ వల్ల వచ్చింది కాదు, అది అలోగ్గా భగవంతుడు నాకు సృష్టించాడు వెంకటేశ్వర స్వామి. వచ్చింది అంతే. కుడి నుంచి ఇదివరకు వచ్చేది, ఇప్పుడు ఎడం. ఇప్పుడు అక్కడ హోల్గా ఉంటే వస్తుంది మైక్. వాడు ఘట్టమాడో దేవుడు ఎవడో వాయించాడంటే వస్తుంది, అది కాదు. ఇది వేరు, మూతలు ఉంటాయి కదా, క్లోజ్డ్ కవర్ కప్పి ఉంటుంది. అది ఎడంలో రావటం అనేది హిస్టారిక్. చాలామంది వెళ్ళినప్పుడు ఆ మైక్లు మార్చేసి చేసేవాళ్ళు, వచ్చేది. అది ఎప్పుడు రాదు, అది భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వచ్చింది అంతే. అనుగ్రహం ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. ఈ నాదం కాశీ విశ్వనాథ టెంపుల్ పక్కనే వేదిక ఏర్పాటు చేసి నా సోలో పెట్టారు. అక్కడ ఓంకారం ఆగదే. మామూలుగా వాయించాలనుకుంటే వాయించట్లేదు, ఆయన స్వామివారు పలకరించాడు అంతే. విశ్వనాథ ఈశ్వరుడు పరమశివుడు. ఒక 10 నిమిషాలు అలా వచ్చిందయ్యా ఓంకారం రావటం. అలా వదిలేస్తాను నేను టచ్ చేయను. ఒకసారి అంటాను, అది ఎందుకంటానంటే మళ్ళీ నేను వాయిస్తున్నానేమో అనుకుంటారు ప్రజలు. కాదు, దాంట్లోంచి వస్తుంది నాదం, నాదస్వరూపం. ఎక్కడ నాదస్వరూపమే మొత్తం విశ్వం అంతా లయ, గ్రహాలని కూడా లయ ప్రకారం జరుగుతుంది. అదొక విశేషం. వీడందరికీ వాయించాను, పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళని వాయించాను. ఆలత్తుని బ్రదర్స్ చెప్పాను కదా, వీళ్ళందరూ ఆడవాళ్ళు టాప్ టు బాటం. వాళ్ళ శిష్య ప్రశిష్యులు 4 తరాలు. ఒకరి వాళ్ళు చాలామంది అద్భుతంగా పాడేవాళ్ళకు నేను ఇవ్వడం జరిగింది. కొత్త తాళాలు కూడా నేను
అదేమిటి కొత్త తాళాలంటే మనం సృష్టించింది కాదు, ఏదో ఉన్నది దాని తట్టింది మనం చేసాం. ఒకసారి త్రివేణి సంఘం అని ఒకటి కార్యక్రమం ఇచ్చాను. 300 మంది కళాకారులు. ఒకటేమో ఓకల్ గాత్రం, ఆడ మగ ఉంటారు, చోట వాద్యాలు, ఒక చోట నాట్యం. త్రివేణి సంఘం ఉంటుంది. అద్భుతంగా జరిగింది. వేలాది జనం వచ్చారు. హైదరాబాద్లో జరిగింది, లలిత కళా తోరణంలో. 9500 మంది మృదంగాలతోటి. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అది MIT వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు. అలా జరిగినాయి. ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం అనుకుంటున్నా, వారి ఆశీస్సులతో జరుగుతోంది. ఎంతవరకు ఆయన చేస్తారంటే ఆయన లైఫ్ టైం ఆస్థాన విద్వాంసం చేశాడు స్వామివారు. పివిఆర్కి ప్రసాద్ గారి టైంలో, రమేషన్ గారు IAS పెద్దవాళ్ళు. నా అదృష్టం అప్పుడు వారు చేయడం. చాలా బాగా చూసుకునేవారు నన్ను, చాలా సలహాలు కూడా అడిగేవారు. నాదస్వరం స్కూల్ అప్పుడే పెట్టాం. నేను చెప్పాను తర్వాత హరికథ ఇవన్నీ కూడా కొన్ని అక్కడ ప్రభుత్వంలో కూడా చేపట్టి వచ్చాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ వైకుంఠం అంటే ఇదే. కలియుగ వైకుంఠం అంటే ఈ 7 కొండలు ఉండటం ఏంటి, 7 కొండల మీద మధ్యలో స్వామివారి వెలసడం ఏంటి, ఇది అద్భుతంగా జరగటం ఏంటి, నిత్య కళ్యాణం పచ్చతోరణలాగా అది నిజంగా మెరకల్ అంతే. ఇంకా మరి ఇదే భగవంతుడు ఉన్నాడు అని నిదర్శనం అదే. వచ్చిన వాళ్ళందరూ చైర్మన్ వాళ్ళు, మెంబర్స్, తర్వాత ఈవోలు వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు కూడా అదృష్టం అక్కడ పనిచేయడం కూడా. అసలు ఇన్ని సేవలు 24 గంటలు నిర్విరామంగా మరి పండితులు, అర్చకులు, తర్వాత ఈ మేళతాళాలతో మరి రోజు ఊరేగటం ఇది మామూలుగా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు మామూలుగా దేవాలయాల్లో, ప్రతినిత్యం. అసలు ఈ కొండల మీద ఏంటి ఆ బిల్డింగ్లు ఏమిటి, ఆ నిర్మాణాలు ఏమిటి చేయగలుగుతారా? ఇది నిదర్శనం. స్వామివారి ఉన్నారు, ఆయన చేయించుకుంటున్నారు. ఉడుకుదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. ఇట్స్ నాట్ పర్మనెంట్. మరి అన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, నా అదృష్టం. అలాగే చాలామంది కళాకారులు ఉన్నారు, చేస్తున్నారు. మృదంగం ఆర్టిస్ట్గా దిస్ ఆల్సో రికార్డ్. ఇన్ని సంవత్సరాల నుంచి స్వామివారు ఆయన దర్శనమిస్తున్నారు. రారు అబ్బాయి అంటే వస్తున్నాను. ఆయనదే, లేకపోతే ఏముంది, నాదేం లేదు, నిమిత్త మాత్రం. అట్లాగే ఈ జన్మలో చివరి వరకు సేవ చేసుకుని చేస్తాను. గురుగారు, తమ మృదంగ నాదంలో వేదనాదం కూడా సహితంగా పలికించి మరి స్వామివారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన మీకు, అలాగే మరి మీ దివ్యానుభూతులు పంచుకున్నందుకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా చెప్పినందుకు, మీ సంగీత ప్రయాణంలో ఎన్నో 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 మైలురాళ్లను మీరు తాకుతూ మీ ప్రయాణం సాగింది. ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పంచుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీ అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని, వారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. చూశారు కదండి, తన సంగీత ప్రస్థానంలో దివ్యానుభూతులను మనతో పంచుకున్న పద్మశ్రీ యల్లా వెంకటేశ్వర్ల గారికి, అలాగే ఫ్లూట్ విద్వాంసులు శ్రీ అనంతకృష్ణ గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.